నేను మొదటి నుంచి చెప్తున్నా. పేపర్ లీకేజీలకి కారణం కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు. వాళ్ళు తమ దగ్గర పిల్లలు చదువుతున్న వాళ్ళని పాస్ చేయించడం, మంచి ర్యాంకులు 1, 1, 1 లాంటి అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చుకుంటే అప్పుడు వేలాదిగా వాళ్ళ స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతారు. అలా పెరగాలంటే పేపర్‌లు లీక్ చేసుకోవాలి. అలా లీక్ చేయకపోతే అందరిని పాస్ చేయించడం కష్టం. బట్టీయం బట్టే దాంట్లో వాళ్ళ యొక్క లక్షల రూపాయలు డబ్బులు వెదజల్లుతుంటే జీవితంలో వన్ టైమ్ సెటిల్మెంట్ అయిపోవచ్చని ఈ పేపర్లు తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి ఆ పేపర్లను అప్లోడ్ చేసేవాడి దాకా అమ్ముడుపోతున్నారు. వాళ్ళు దొరికినప్పుడు అరెస్టులు, కేసులు. దీంట్లో ప్రభుత్వం గనక నిజంగా చర్య తీసుకోవాలంటే కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు నిషేధించారు. అదే నిషేధిస్తే మళ్ళీ ఇప్పుడు ఉద్యమం చేస్తున్న ఈ మధ్యతరగతి ఎవరు యాజిటేషన్ చేయట్లేదు అనుకోండి. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి నిజమైన పిల్లల్ని చదివించుకునే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ వాటిట్లో చదివించట్లేదు, వీటిట్లోనే చదివిస్తున్నారు. మళ్ళీ వాళ్ళు అసంతృప్తికి గురవుతారు. ఈ కాక్రోచుల కోసమని అట్లాంటిది కుదరదు. కానీ ఈ ఏదో ఒక లోపం అయితే చేసి ఎంసెట్లు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వచ్చినప్పుడు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. దేశవ్యాప్తంగా నీటు జేఈ పెట్టిన దగ్గర నుంచి వీళ్ళకి డబ్బులు తగ్గిపోయినాయి ఈ అక్రమార్కులకి. దాంతో అధికారులే నాటకాలు ఆడుతున్నారు. ఇప్పుడు నీట్ స్కోర్ కార్డులో ఎవరు వేస్తారు? మోడీ వేస్తాడా? ధర్మేంద్ర ప్రధాన్ వేస్తాడా? ఉద్యోగులే. తాజాగా ఇందులో రచ్చబిగిన చేశారు. నీట్ యూజీ 2026 పునఃపరీక్షలో కొందరు విద్యార్థులు స్కోర్ కార్డులు భారీ తేడాలు వెలుగులోకి వచ్చినాయి. స్కోర్ కార్డులో 95 మార్కులు మాత్రం అక్కడికి చూపించిన 522 మార్కులు వస్తాయి. ఇంకొకరికి 702 మార్కులు వస్తే 87 మార్కులు చూపించారు. ఇప్పుడు ఇట్లాంటి వాటి మీదన మళ్ళీ గొడవ ప్రారంభం కాబోతోంది.